సో హలో గైజ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే ఏడికి వచ్చినామంటే శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కి అయితే వచ్చినాం. ఇది వచ్చేసి పుప్పాలగూడలో ఉంది. వీడేంటి టెంపుల్ చూపించకుండా ఈ గుట్టలు, బిల్డింగ్లు, కొండలు చూపిస్తారు అనుకుంటున్నా. సో పదండి, మీకైతే టెంపుల్ అయితే చూపిస్తాను. టెంపుల్ అయితే ఒక పెద్ద గుట్ట పైన ఉంటుంది. సో మనమైతే పైకి అయితే ఎక్కాలి. సో ఇదే ఆ గుట్ట అనేది. గుట్టపైకి ఎక్కుతున్న దారిలో అయితే ఇలాంటి దేవుళ్ళ బొమ్మలు అయితే పెయింటింగ్ చేసి ఉంటాయి. సో చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ ఈ దారి కూడా చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందో, ఎంత పీస్గా ఉందో. వెళ్తున్న దారిలో అయితే ఏదో దట్టమైన అడవిలకైతే పోతున్నట్టు ఫీలింగ్ అయితే వస్తుంది. సో చూస్తారు కదా. అయితే గుట్టపైనకి వచ్చినాక ఇక అనంత పద్మనాభ స్వామి అయితే మనకి కొండపైన వెలిచినారని చెప్పినాను కదా. సో ఇదే స్వయంగా వెలిచినారు ఈ కొండకే. సో ఈ అనంత పద్మనాభ స్వామి చరిత్ర వచ్చేసి 800 సంవత్సరాల కింద గుడి అంట. ఇది ఎవరు కట్టిన గుడి అయితే కాదు, స్వామివారి అవతరించినంట కొండకి స్వయంగా. ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఈ స్టోన్స్ అయితే పరిశీలించారంట. అయితే ఈ స్టోన్స్ వచ్చేసి గత 2000 years బ్యాక్ స్టోన్స్ అంటే ఇవి. అయితే ఆ గుడి పాతబడడం వల్ల సో ఇప్పుడు మళ్ళా చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఇప్పుడు కొత్త గుడి అయితే పునర్నిర్మాణం చేస్తారు. సో చూస్తారు కదా అదే. సో ఇప్పుడు కనిపిస్తున్న ఈ బండరాయి ఉంది కదా, పెద్ద బండరాయి, ఈ లోపటనే స్వామివారు అయితే వెలిచినారంట స్వయంగా. అండ్ ఇక్కడ హనుమంతుల వారి విగ్రహం కూడా పెట్టారు. సో చూస్తారు కదా. అయితే నేను పంతులు గారికి అయితే అడిగిన వీడియో తీసుకోవాలా అని, కాకపోతే లోపటైతే వీడియో తీయొద్దని అన్నారు. అందుకే బయట నుంచి ఇట్లా చూపిస్తున్నాను. గుడికి కావాల్సిన కన్స్ట్రక్షన్స్ అయితే చాలా త్వరగా అవుతున్నాయి. సో చూస్తారు కదా, ఇవే స్తంభాలు అయితే కంప్లీట్ చేస్తారు. ఆల్రెడీ కొన్ని గుడికి కావాల్సిన స్తంభాలు అయితే కొన్ని పెట్టిరు వీళ్ళు. అయితే ఒక్కసారి కంప్లీట్ గా కొత్త గుడి అయితే మీకు చూపించడానికి ప్రయత్నిస్తారు. సో చూడండి. సో ఈడున్న బండరాళ్ళకైతే పెద్ద చరిత్రనైతే ఉంది. సో ఆ కొండని చూస్తారు కదా, విష్ణుమూర్తి ఎత్తిన దశావతారాలు ఏవైతే ఉన్నాయో ఆ దశావతారాలు సాలగ్రామ రూపంలో ఇక్కడైతే బండరాళ్ళకైతే వచ్చినాయి. టోటల్ గా 10 అవతారాలు అయితే ఉన్నాయంట. ఇక్కడ చూడంగానే షాక్ అయిపోయిన దుబ్బకే. కూర్మ అవతారము, మత్స్య అవతారము, నరసింహ అవతారము, వరాహ అవతారము, ఇలా చెప్పుకుంటూ పోతే మస్తు ఉన్నాయి ఇక్కడ. సో టోటల్ గా 10 అవతారాలు అయితే ఇక్కడ వెలిచి ఉన్నాయి. ఖచ్చితంగా మీరైతే ఈ టెంపుల్ కి అయితే విజిట్ చేయండి. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీరు పొందుతారు దీంతో. ఈడ ఒక 800 సంవత్సరాల నుంచి అయితే పూజలు అయితే స్టార్ట్ అయినాయంట. అంతకు ముందు అయితే ఇక్కడ గుడి ఉందో లేదో కూడా తెలియదు. తర్వాత ఎవరో చూసి ఇక్కడ గుడి ఉందని నిర్ధారించుకొని మళ్ళా పూజలు అయితే స్టార్ట్ చేసిరంట టైం టు టైం. ఇంకొక 1.5 years తర్వాత అయితే ఈ గుడి అయితే మొత్తం పూర్తయిపోతుంది, కొత్త గుడి. సో చూస్తారు కదా, స్తంభాలను అయితే పేర్చారు. నిజంగా చెప్తున్నా కదా, ఈ గుడికి వస్తే మీకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే దొక్కుతుంది. అండ్ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయినా, ఈ గుట్ట పైన అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ అయితే విగ్రహం అయితే ఉంది. సో చూస్తారు కదా ఎంత క్లియర్ గా ఉందో. సో మస్తు అనిపించింది నాకు మహారాజ్ ని చూడంగానే. జై బోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై, జై భవానీ. ఈ గుట్టలు, కొండలు చూడంగానే మస్తు అనిపిస్తుంది కదా. సో మీరు కూడా వచ్చి విజిట్ చేసి మీ అనుభూతి అయితే తెలుపుకోండి. సో చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సో చిన్నజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో అయితే జరుగుతుందని చెప్పిన కదా ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్. సో ఇక ఇక్కడ ట్రస్ట్ వాళ్ళది నంబర్స్ అండ్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ అని ఉంది. డొనేషన్ ఇచ్చుకుంటే ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మణికొండ, నార్సింగి, ఈ గచ్చిబౌలి సైడ్ ఉన్న వాళ్ళకైతే ఈ టెంపుల్ ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సైడ్ కొత్తగూడ అనే రూట్ పడింది కదా. సో అప్పటి నుంచి ఈ టెంపుల్ బాగా ఫేమస్ అయింది. మీకు ఒక్కసారి గుట్టపై నుంచి అయితే వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. సో ఈవినింగ్ టైంలో అయితే నేను వచ్చేసిన. సో మస్తు అనిపించింది ఈ వ్యూ చూడంగానే. మొత్తం సిటీ మొత్తం కనిపిస్తుంది. సో ఓవరాల్ గా మస్తు అనిపించింది గాయస్ నాకైతే ఎక్స్పీరియన్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నమస్తే, ఉంటా మరి, రైట్.